ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ సేన ఢీకొట్టిందెవరిని? ఆసక్తికరంగా సమీకరణాలు. గ్రూప్ ఏ నుంచి సెమీస్ కు భారత్, న్యూజిలాండ్. గ్రూప్ బి లో ఆసక్తికరంగా మారిన సమీకరణాలు. లీగ్ మ్యాచ్లు పూర్తయితేనే స్పష్టత. చివరి లీగ్ మ్యాచ్ లో కివీస్ తో తలపడనున్న భారత్. గెలిస్తే గ్రూప్ బి లో అగ్రస్థానానికి. రేపటి ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ తో కొంతవరకు స్పష్టత వచ్చే అవకాశం. పాకిస్తాన్ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లు ముగింపు దశకు చేరుకున్నాయి. గ్రూప్ ఏ లో ఇప్పటికే ఓ స్పష్టత వచ్చేసింది. అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్, తర్వాతి స్థానంలో ఉన్న భారత జట్టు సెమీస్ కు అర్హత సాధించగా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ల జట్లు టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. గ్రూప్ బి లో మాత్రం సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. రెండేసి మ్యాచ్లు ఆడిన సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు చెరో విజయం, ఒక మ్యాచ్ టైతో 3 పాయింట్లతో వరుసగా తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. ఇక నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయం సాధించిన ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ రేస్ లోకి రాగా, ఇంగ్లాండ్ టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టింది. దీంతో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు 3 సెమీస్ రేస్ లో నిలిచాయి. గ్రూప్ బి లో రేపు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడనుండగా, ఎల్లుండి మార్చి 1న సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఆడతాయి. ఆఫ్ఘనిస్తాన్ పై ఆస్ట్రేలియా విజయం సాధిస్తే ఆ జట్టుతో పాటు 3 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికా కూడా సెమీస్ కు చేరుకుంటుంది. అలా కాకుండా ఒకవేళ ఆస్ట్రేలియా ఓడి ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే అప్పుడు ఆ జట్టు నేరుగా సెమీస్ కు చేరుతుంది. ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ మాత్రం ఇంగ్లాండ్ విజయంతో పాటు నెట్ రన్ రేటుపై ఆధారపడి ఉంటుంది. సఫారీలను ఇంగ్లాండ్ ఓడిస్తే అప్పుడు 3 పాయింట్లతో ఉన్న ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య నెట్ రన్ రేటు కీలకమవుతుంది. ఈ విషయంలో సౌత్ ఆఫ్రికా +2.140, ఆసీస్ +0.475 కంటే ముందుంది. ఇది సఫారీలకు కలిసొచ్చే అంశం.